హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు మగ్గం వర్క్లో పానీ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఈ పానీ స్టిచ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలో కూడా నేనైతే ఈ వీడియోలో మీకు చూపించానండి. అండ్ ఇంకొకటి, ఇది ఎలా మనకి రాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా నేను ఈజీగా ఒక ట్రిక్ అయితే చూపించానండి వీడియో మధ్యలో. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే వేసేసుకున్నాను. అది ఎలా వేసుకున్నానో స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. పానీ స్టిచ్ కావాల్సినది డిజైన్ ఏంటంటే, ఇలా మనకి కొంచెం మెలికలుగా వంకలుగా ఇలా వేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇలా వేసుకొని మొత్తం ఫిల్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా సర్కిల్ లాగా ఉన్నప్పుడైతే ఇలా వేసేసుకోవచ్చు. మనకి నెక్ చుట్టూ ఒకవేళ వేసుకోవాలనుకున్నామనుకోండి, ఇదిగోండి ఇలా వేసుకోవాలండి. ఇలా ఓకేనా. ఇదే డిజైన్గా మనం స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తానండి. మనకి మగ్గం వర్క్లో గొలుసు కుట్టు అనేది వస్తుంది కదా అండి. ఆ గొలుసు కుట్టుని దీని మీద చిన్నగా వేసుకుంటూ రావాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, మనము ఇలా వెనక్కి చిన్న గొలుసు అనేది వేసేసుకొని ఇలా ముందుకు చిన్నగా మనకి అందులో చెప్పాను కదా మీకు గొలుసు కుట్టుకోవడం ఎలానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే, కానీ ఈ పానీ స్టిచ్కి మాత్రం చిన్నగా ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే దానిపైనుంచి ఇలా వేసుకుంటూ రావాలండి. మీరు ఒక 2 times ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుందండి. వితౌట్ డిజైన్తో కూడా మీరైతే ఫిల్ చేయొచ్చు బ్లౌజ్లో. ఇలా ఇది ఎక్కడ యూజ్ చేయాలంటే, బ్లౌజ్కి మనకి డిజైన్ వేసుకున్నాక మధ్యలో ఖాళీగా ఉంటుంది కదా అండి, ఆ ఖాళీ ప్లేస్లో మాత్రం ఇలా మొత్తం జిగ్జాగ్గా ఈ పానీ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. నేను అవి పిక్స్ మీకు చూపిస్తానండి, ఎక్కడెక్కడ ఫిల్ చేసుకోవాలో కూడా ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి ఇలా సేమ్ ఓకేనా. కాకపోతే చిన్నగా అన్ని మనకి ఇప్పుడు లోడింగ్ వేసుకునేటప్పుడు ఒకటి లాంగ్ చైన్ వేసేసి ఒకటి షార్ట్ చైన్ వేస్తాం కదా చిన్నది, అలానే ఇది కూడా అంటే ఓన్లీ చిన్న చైన్సే ఇలా వేసుకుంటూ రావాలండి. ఇలా చిన్నగానే గోల్స్లు అనేటివి చుట్టూ వేసుకోవాలి. మీకు ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో నేను మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇది మనకి ఒకవేళ బిగినర్స్కి ఇలా డ్రా చేసుకోవడం రాలేదనుకోండి, మనకి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇక్కడ పింట్రెస్ట్ యాప్ అనేసి ఉంటుందండి. ఆ యాప్లోకి వెళ్ళేసి మనం పానీ స్టిచ్ అనేసి టైప్ చేస్తే మనకి సో మెనీగా వచ్చేస్తాయండి ఇలాంటి డిజైన్స్ అనేటివి. మనం ఆ డిజైన్ని తీసుకొని మనం డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మనకి జిరాక్స్ తీసుకొని దాన్ని కూడా మనం ప్రింట్ లాగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే అది కూడా ఇందులో చెప్పానండి. నేను అది ఎలా డౌన్లోడ్ చేయాలనేసి కూడా మీకైతే వీడియోలో మధ్యలో చూపించానండి.
ఇలా చుట్టూ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు నేను మీకు ఒక యాప్ అనేది చెప్తానన్నాను కదా అండి. ఇలా మన ఫోన్లోనే అయితే ప్లే స్టోర్ అనేది ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఆ సెర్చ్లో పింట్రెస్ట్ అని టైప్ చేయగానే మనకైతే ఒక యాప్ అనేది అయితే వస్తుంది. కింద చూసారా, నేనైతే ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఓపెన్ అనేది అయితే వచ్చేసింది. ఓపెన్ అని చేయగానే మనకైతే ఇలా సో మెనీ డిజైన్స్గా అన్ని వెరైటీస్గానైతే ఇందులోనే కనిపిస్తాయండి. ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ అనేది కింద ఉంది కదా, హోమ్ బటన్ పక్కన, ఆ సెర్చ్లో మనకైతే పానీ స్టిచ్ అనేది టైప్ చేసామనుకోండి, మనకి ఆ స్టిచ్కి సంబంధించిన పిక్స్ అయితే మనకైతే వస్తాయండి. నేను ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకైతే చూసారా ఇలా ఎన్ని వచ్చాయో, ఇదిగోండి పిక్స్ అన్నీ అవేనండి. ఇప్పుడు మనం ఇందులో ఏదైనా ఒక పిక్స్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే కిందికి ఇలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఇలా డిజైన్స్ అయితే మనకి డ్రా చేసినట్టు వస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని మనము ప్రింట్ అనేది తీసుకోవచ్చండి. బయటికి వెళ్ళి మనం స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళినా మనకి జిరాక్స్ సెంటర్లో మాత్రం అలా ప్రింట్ తీసిమంటే మాత్రం మనకు తీసిస్తారండి. మనకి ఇది తీర్చుకొని మనమైతే ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. కొత్తగా బిగినర్స్కి లేకుంటే మనకి ఇందులో చూసి మనం డ్రా అయినా చేసుకోవచ్చు అండి, పెన్సిల్తో మనం వేసుకునే డిజైన్ని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనమైతే వేసుకుంటూ రావాలి. మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ దానిపై నుంచి ఇలానైతే వేసుకోవాలండి. చూశారు కదా, మనకి ఇది రౌండ్ నెక్కి కూడా వేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫ్లవర్ మనం డ్రా చేసుకొని వేసుకోవాలన్నా కూడా ఒక్కొక్క బ్లౌజ్కి ఎలా ఉంటుందంటే, మనకి బొటిక్లో వేస్తారు కదా, ఆ బ్లౌజ్లకి అయితే ఇది పానీ స్టిచ్ అనేది మొత్తం ఇలా ఫిల్ చేస్తారండి. దగ్గరగా నేను ఇంకా మీకు కొంచెం దూరంగా చూపిస్తున్నాను. అదే మనకి దీనిపైన ఫ్లవర్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు బొటిక్లో వేస్తారు, వాళ్ళు దగ్గరగా వేసేసి ఆ పైన మనకైతే డిజైన్ అనేది అయితే వేసుకోవచ్చండి. సేమ్ ఇలానైతే టోటల్గా వేసుకుంటూ రావాలండి. ఇది వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా వేసుకొని ఇక్కడనైతే నేనైతే లాక్ అనేది వేసేసుకున్నాను. నేను ఇప్పుడు మీకు ఒక 2-3 పిక్స్ అయితే చూపిస్తానండి. నేను ఇది ఈ పానీ స్టిచ్ అనేది ఎక్కడ వేసుకున్నానో మీరు కూడా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వేసుకున్నారో పానీ స్టిచ్ అనేది అయితే పిక్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు ఇక్కడనైతే ఇలా చూపిస్తాను. ఇది ఓన్లీ స్ట్రైట్గా వేసుకున్నప్పుడు సేమ్ మనం ఎటు స్టార్ట్ చేస్తున్నాము కిందికి ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసుకొని దీనికి కూడా అంతే అండి, షార్ట్గా మరి మనకి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువనైతే ఇలా గోల్స్ అనేది అయితే తీసేసుకొని సేమ్ మనకు డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్ పైనుంచి ఇలా వేసుకుంటూ రావాలండి. ఇలా ఏం లేదు, కాకపోతే మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ గోల్స్ నేర్చుకున్న తర్వాత మనకైతే ఎటువైపు వెళ్తే అటువైపు సూది అనేది తింపడం వస్తే కనుక కంపల్సరీగానైతే ఇది ఈజీగానైతే వచ్చేస్తుందండి. చూసారా నేను ఎంత చిన్నగా తీస్తున్నానో గోల్స్ అనేటివి. ఇలా చిన్నగా వేసుకుంటూ రావాలి. నేను కూడా ఒక 2 బ్లౌజెస్కి అయితే ఇది వేసుకున్నానండి. ఒకటి మిర్రర్ దానికి, ఒకటి మామూలుగా బీడ్స్ వేసుకున్న బ్లౌజ్కి అయితే ఇలా వేసుకున్నాను. అవి కూడా మీకు ఇప్పుడు పక్కన చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఆ బ్లౌజ్లో ఎలా వేసుకున్నాను. ఫస్ట్ మిర్రర్ వేసినప్పుడు నాకు ఆ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత కొంచెం గ్యాప్గా కనిపిస్తుంది అనేసి నేనైతే ఈ పానీ స్టిచ్ని ఇలా మొత్తం వేసుకున్నానండి. చూసారు కదండి, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా వచ్చేస్తుంది.
ఈ పానీ స్టిచ్ అనే కాదండి, ఏ డిజైన్కి సంబంధించిన మనకి డిజైన్ అయితే వేసుకోవచ్చండి. మనమైతే ఒక జిరాక్స్ తీసుకొచ్చుకొని మనం మామూలుగా దీనిపైన పెట్టేసి ప్రింట్ అనేది వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇలా ఇప్పుడు మీకు ఇక్కడ గీసి చూపించాను కదా, ఇప్పుడు గీయకుండా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. చూడండి, అందుకు ఒక చిన్న స్టిచ్ వేసేసి సేమ్ మనకి ఇష్టం ఉన్నట్టు మలకలుగా అనేది ఇలా తిప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 వరుసలుగా అయితే దారం అనేది అయితే తీసుకున్నాం. మనం జరీ వేసుకున్నప్పుడు మాత్రం సింగిల్ లేయర్తోనైతే వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకైతే వితౌట్ డ్రాయింగ్ పానీ స్టిచ్ అనేది అయితే ఇలా వేసుకోవచ్చు. దగ్గరగానైతే ఇలా మలకలు తిప్పుకుంటూ వేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న షేప్లో మాత్రం వేసుకోవచ్చండి. అని చెప్పాను కదా, సర్కిల్ లాగైనా మనకి మ్యాంగో షేప్ డిజైన్ ఉన్న అందులో ఇలా ఫిల్ చేసేసుకొని మనకి బీడ్స్తోని పైన ఫ్లవర్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చిన్నగా మనకి ఏం డిజైన్ వేసుకుంటామో అందులో ఖాళీని బట్టి మనకి స్పేస్ ఎంత ఉందో ఆ స్పేస్లో మాత్రం మనకి ఇలానైతే చిన్నగా వేసుకోవచ్చండి. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.